కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సహా 23 మందిపై నమోదైన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్తో పాటు ఆప్ అగ్రనేత సిసోడియా కూడా జైల్లో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితపై పలు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో 160 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్నారు కల్వకుంట్ల కవిత. అప్పటి నుంచి అటు కవితపై ఇటు బీఆర్ఎస్ పార్టీపై రాజకీయంగా పలు ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా ఈ కేసును తెరపైకి తెచ్చి పలు ఆరోపణలు చేశాయి. అయితే తాజాగా కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ వచ్చిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత రిలీఫ్ అని చెప్పవచ్చు. అదే సమయంలో కవితకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ తాను మొదటి నుంచి ఈ కేసుతో సంబంధం లేదని చెప్తూనే ఉన్నానని, చివరికి న్యాయమే గెలిచిందని, అయితే తాను జైల్లో గడిపిన 5 నెలల సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ప్రశ్నించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైన కేసుగా మాత్రమే ఆమె అభివర్ణించారు. అయితే కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కు మరో 23 మందికి క్లీన్ చిట్ వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైన కేసుగా ఆయన అభివర్ణించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాజకీయ పక్షాలను, చట్టబద్ధమైన సంస్థలను అడ్డుపెట్టుకుని వేధిస్తుందనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చిందని, నయా ఇండియాలో ఈ ధోరణి విపరీతంగా పెరిగిందని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ కేసు కారణంగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిందని కూడా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఇంతవరకు ఒక ఎత్తు అయితే కేటీఆర్ చేసిన ట్వీట్కు కవిత కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ కౌంటర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి, 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడానికి తమ కేసే కారణమని కేటీఆర్ చెప్పడంపై కవిత కౌంటర్ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి తనపై నమోదైన కేసే కారణమని చెప్పడాన్ని తప్పుపట్టారు. ఆ ఓటమికి తననే బాధ్యురాలిని చేయడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కొన్ని కీలక పాయింట్లు కూడా లేవనెత్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి అవినీతి ఒక కారణం అని చెప్పారు. కొంతమందికి టికెట్లు ఇవ్వద్దని ఎంత మొత్తుకున్నప్పటికీ వారికే టికెట్లు ఇచ్చారని, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నీళ్ళు ఇవ్వకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఇల్లు ఇవ్వకపోవడం లాంటి చాలా కారణాలు ఉన్నాయని, ఆ విషయాన్ని గ్రహించాలని మై డియర్ బ్రదర్ అంటూ కవిత కామెంట్ చేశారు. అంతేకాకుండా 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో తాను ఓడిపోయినప్పుడు ప్రజా తీర్పును గౌరవించానని, అంతేగాని వేరే వాళ్లను బ్లేమ్ చేసే కార్యక్రమం చేపట్టలేదని, బీఆర్ఎస్ పార్టీ కూడా తన ఓటమికి కారణాలేంటో తెలుసుకుని ప్రవర్తించాలని, ప్రజా తీర్పును గౌరవించాలని కవిత వ్యాఖ్యానించారు. తాను 3 నెలల్లో పార్టీ పెడతానని, ప్రజల్లోకి వెళ్తానని క్లారిటీ ఇచ్చేశారు కవిత. అయితే కవిత చేసిన వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్ వచ్చిన వెంటనే చాలామంది ఇక కవిత బీఆర్ఎస్కు రావడానికి లైన్ క్లియర్ అవుతుందని, కవిత బీఆర్ఎస్కు వస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఉదయం ఈ తీర్పు రాగానే మధ్యాహ్నానికే ఈ రకమైన ప్రచారం విపరీతంగా జరిగింది. ఈ ప్రచారానికి తన వ్యాఖ్యలతో సమాధానం ఇచ్చారు కవిత. అంటే సమీప భవిష్యత్తు కాలంలో తాను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో రాజీ పడేది లేదని చెప్తూనే తనపై బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టిందని చెప్పారు. మొత్తం మీద కవితకు క్లీన్ చిట్ వచ్చిందని, బీఆర్ఎస్ పార్టీపై అవినీతి ముద్ర కొంతవరకు తగ్గిందని సంబరపడుతున్న టైంలో, అంటే బీఆర్ఎస్ పార్టీ సంబరపడుతున్న టైంలో కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారి, అదే సమయంలో తాను బీఆర్ఎస్తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానని స్పష్టత ఇచ్చేశారు కవిత. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 23 మంది క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఈ కేసుపై విచారించేందుకు అంగీకరిస్తుందా లేదా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తుందా అనేది చూడాలి. ఆ తీర్పు ప్రకారం రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీలో అవ్వచ్చు, ఇటు తెలంగాణ రాజకీయాల్లో అవ్వచ్చు, కవిత అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో కవిత మళ్ళీ చేరతారు అనే ఊహాగానాలకు తెరదించారు కల్వకుంట్ల కవిత. మరి రానున్న కాలంలో ఈ కేసు ఎటువైపు దారితీస్తుంది, కల్వకుంట్ల కవిత అడుగులు ఎటువైపు పడతాయనేది చూడాలి.